ఈ వీడియో నిన్న ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయిన తర్వాత హౌస్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో. మంచి పాయింట్స్ ఉన్నాయి, ఒక 3 గంటల కాంటెంట్, బట్ అంతసేపు ఉండదు. అంటే ఒక 30 మినిట్స్ అలాగా తక్కువ పాయింట్స్ ఉంటాయి, ఎక్కువసేపు లెంతీగా ఉంది కానీ డిస్కషన్స్ తక్కువే. నేను కూడా కొంచెం స్కిప్ చేసుకుంటే చూసా. మార్నింగ్ రాసుకున్నా, చెప్పకూడదు ఇంక అయిపోయింది టైం అనుకున్నా, బట్ ఇన్స్టాగ్రామ్లో పోల్ పెడితే చెప్పమన్నారు. సో అందుకోసం చెప్పి దాన్ని మెజారిటీగా తీసుకొని చెప్తున్నా. ఇందులో ఇంక వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి అని కాదు, ఆబ్వియస్లీ వస్తాయి, అది వేరే విషయం. బట్ నచ్చకపోతే వదిలేసేయండి, అంటే నిన్న అయిపోయింది కదా ఇంకేం చూస్తాను అనుకుంటే వదిలేసేయండి. బట్ ఈ ఎపిసోడ్తో కొంచెం కనెక్ట్ అయితే మాత్రం ఉంటాయి. చూస్తాను నేను, అయితే ఎపిసోడ్ అయిన తర్వాత అప్లోడ్ చేద్దామా లేదా చూస్తాను. ముందే అయిపోతే ముందే అప్లోడ్ చేసేస్తాను. ఎన్ని తమ్నైల్ పాయింట్స్ పెట్టుకోవచ్చు అంటే అన్ని తమ్నైల్ పాయింట్స్ పెట్టుకోవచ్చు, అలాంటి బుల్లెట్ల పాయింట్స్ ఉంటాయి అనమాట కొన్ని. సో కెప్టెన్ అయిపోయిన తర్వాత ఇమ్మాన్యుయల్ అంటున్నాడు, సుమన్ శెట్టి అన్న వణుకుతున్నాడు, సాయి కూడా వణుకుతున్నాడు అని చెప్పి. అంటే హ్యాట్ మాకు ఇవ్వద్దని చెప్పి వణుకుతున్నారంట. ఇలా హ్యాట్ ఇవ్వద్దు మాకు ఇవ్వద్దు అని వణికితే సుమన్ శెట్టి అన్నని ఒక మంచితనం, నేను ఓపెన్గా చెప్తున్నాను చూడండి, మంచితనం అని, అన్న మంచోడని చెప్పి, అన్న ఆనందంగా ఉంటాడు, ఎవరిని హట్ చేయడని చెప్పి, ఆ ఉద్దేశంతో మనం ముందుకు తీసుకెళ్తాం. కానీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం సుమన్ శెట్టి అన్న వల్ల రాబోయే రోజుల్లో ఎవరో ఒక కంటెస్టెంట్కి అన్యాయమైనా జరిగిద్దేమో నాకు అనిపిస్తుంది రాబోయే రోజుల్లో. లెట్స్ సీ. అన్న ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలబ్బా, కొన్ని ఒపీనియన్స్ స్ట్రాంగ్గా చెప్పాలి. మన సంజన గారితో వాష్రూమ్ విషయంలో గొడవైనప్పుడు అన్న ఎంత స్ట్రాంగ్గా నుంచున్నాడు, సారీ చెప్తే సారీ యాక్సెప్ట్ చేయనట్టు ఎంత స్ట్రాంగ్గా నుంచున్నాడు. హ్యాట్ ఇస్తే ఏముంది, ఒకళ్ళు తీసేస్తారు, ఏముంది అందులో. అన్న భయపడుతుందంట, సాయి కూడా భయపడిపోతున్నాడంట. సో రీతి ఏమంటారంటే, చూసావా నువ్వేం నన్ను తీస్తా అన్నావు, నేనేమో నీకే యాక్టివ్ సారీ. దాని తర్వాత సాయి ఏమంటాడంటే, ఇక్కడ సేఫ్ ప్లే ఆడకూడదు అది అని చెప్పి రీతు సాయికి చెప్తుంది. సాయి కూడా వెనక్కి జరిగిపోతుందంట. రూల్స్ తెలిసాక, రూల్స్ తెలియక వరకు ఇక్కడ ఉన్నా, రూల్స్ తెలిసిన తర్వాత అక్కడ ఉంటే బాగుండి అనిపిస్తుంది, అంటే కంటెంటర్ అయితే బాగుండి అనిపించిందని. ఎందుకంటే నేను హ్యాట్ ఇస్తే ఎవరిని తీయాలి, ఎవరితో ఎందుకు గొడవలు అవుతాయని చెప్తే రీతి ఏమో అలా ఎలా సేఫ్ ప్లే ఆడతారు, సేఫ్ ప్లే ఆడకూడదు అవసరం, సంజన గారు కూడా అంటారు సేఫ్ ప్లే ఆడకూడదు అది అని చెప్పి. ఇంకో సైడు దాని తర్వాత వీళ్ళందరూ కూర్చుంటారు. రీతి ఇక్కడ సంజన గారికి డైలాగ్ కొట్టింది, అదేంటంటే, చూసావా నువ్వేమో నన్ను తీస్తానన్నావు, నేనేమో నీకు హ్యాట్ ఇవ్వమన్నా, నన్ను తీసేస్తానన్నావు, నువ్వు నీకు హ్యాట్ ఇస్తాను. ఇక్కడ డైలాగ్ కొట్టింది రైమింగ్ కోసం. ఏంటంటే, నీకోసం నేను బొచ్చిస్తే నా చేతిలో బొచ్చు పెట్టావు అని చెప్పి సంజన గారు అంటది. ఓకేలే రైమింగ్ కోసం అన్నాను, ఫీల్ అవ్వమాక అని చెప్పి. ఇక అదే నీకోసం నేను హెయిర్ ఇచ్చేస్తే నువ్వు నా చేతిలో చెప్పెట్టావు అని చెప్పి సరదాగానే, సీరియస్గా ఏం కాదు. నెక్స్ట్ దివ్య ఇక్కడ మనకు కట్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ ఏడుస్తూ ఉన్నాడు. కళ్యాణ్ ఏడుస్తుంటే దివ్య చెప్పింది, ఏం ఏడుస్తావు చిన్నపిల్లలు అని చెప్పి. నేను బయట అందరికి ఏం చెప్తాను, మా కళ్యాణ్ చిటికి నీళ్ళతో కొండనెత్తేస్తాడన్న అలాంటి రెప్యుటేషన్ ఒకటి నీ మీద నేను క్రియేట్ చేశాను, ఇప్పుడు అదంతా ఏమైపోయింది నువ్వు ఏడిస్తే అని చెప్పి ఆటపడిస్తారు, ఇంకా ఆడకూడదు అది అన్నట్టు. నెక్స్ట్ మాధురి గారు ఏమైనా నాకు పిచ్చ కోపం వచ్చింది, మీ అమ్మ అలా ఇచ్చేయటం అనేది యాక్షన్ చేస్తారు కదా, అలా అనమాట. నెక్స్ట్ రాము గౌరవ్, ఇది అదిరిపోయింది, ఇది మీరు అందరూ వినాలి, స్కిప్ చేయకూడదు. గేమ్ ఆడేటప్పుడు పర్ఫెక్ట్గా ఆడా, రాము డైలాగ్స్ ఇవన్నీ నాయి కాదు, గేమ్ ఆడేటప్పుడు పర్ఫెక్ట్గా ఆడా, ఓకే. సపోర్టింగ్ విషయంలో తగ్గా, వేరే విషయంలో తగ్గలేదు. గివ్అప్ ఇచ్చేది ఉంటే అసలు నేను కెప్టెన్ అయ్యేవాడిని కాదు. కెప్టెన్ అట్ట అవుతా నేను అవ్వను కదా గివ్అప్ ఇచ్చేస్తే. ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో నాకు తెలుసు, ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలో నాకు తెలుసు అని చెప్పాడు. ఇది అన్న తర్వాత నాకు అన్న ఎన్న తలైవా, నిజంగా ఇది పర్ఫార్మెన్సా, ఏదో నామకే వస్తే కొడతారావా, నిజంగా పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే కావాలి నీళ్ళు మధ్యలో కూర్చోవటం, వాళ్ళు ఏదైనా తిట్టుకుని వెళ్ళిపోతే దానికి ఏ రియాక్షన్ లేకుండా ఉండటం, ఈ టీం నుంచి ఆ టీంకి వెళ్ళటం. దివ్య చెప్తూ ఉంటుంది ఇమ్మాన్యుయల్తో, అక్కడికి వెళ్ళి బ్లూ టీం దగ్గర కూర్చున్నాడు, వాళ్ళేమో వేరే వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నారు, జస్ట్ 2 సెకండ్లకి వెంటనే అంటున్నాడు, నన్ను ఆ టీము పట్టించుకోవట్లేదు, ఈ టీము పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నాడు. నాకు మైండ్ పోయింది అంటది. అందరికీ ఆ డౌట్లు ఉన్నాయి. ఇక్కడ ఈ డైలాగులు గౌరవ్కి నాకేం తెలియదు అనుకుంటున్నావు ఏంటి అని చెప్పి. అన్నా ఏందన్నా ఏందన్నా నిజమేనా అన్న, నాకు ఎప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదన్న. రాము అమాయకుడు, తెలియదు, ఎన్నిసార్లు వెళ్ళి ఎక్కడ కూర్చున్నా ఏ డిస్కషన్లో దూరినా ఏదో తెలియక వెళ్ళిపోతున్నాడు అని అనుకున్నాను తప్పితే ఏదో తేడా కొడుతుందన్న. ఈ ప్రోమో చూసిన తర్వాత మాత్రం ఇది ఇక్కడ తేడా కొడుతుంది. అంటే అది జరిగిన తర్వాత వీళ్ళు రైస్ చేయటం ఇదంతా కావాలని చేస్తున్నాడా, నిజంగా తెలియదా, చెప్తాడబ్బా ఒకసారి నాకు తెలియదండి అలా మధ్యలో కూర్చోవటం, అందుకని నేను చాలాసార్లు వెళ్ళి తిట్టించుకుంటా అన్నట్టు చెప్తాడు నిఖిల్ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు. సరే నువ్వేం ఫీల్ అవ్వక మనం ఫ్రెండ్స్ అంటారనమాట, అందుకే రావాలో వద్దని ఆలోచిస్తున్నాను అంటాడు. సో తెలుసు వెళ్ళాలో వద్దని థాట్ ఉంది కానీ వెళ్తాడు అది. సో ఇక్కడ రాము కన్నా అవతల ఉన్న వాళ్ళే చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే ఈరోజు ఫీడ్బ్యాక్లు నాగార్జున గారు ఇస్తుంది. అనవసరంగా మీరు చెడ్డైపోతారు. ఆయన యాక్టింగ్ చేసినా చేసినా తెలియకుండా చేసినా, పాపం తెలియకుండా చేసినా కూడా మీరు చెడ్డైపోకూడదు. ఇది ఒక్క తనుగు దగ్గర ఫీడ్బ్యాక్ కాదు, ఇది హౌస్ మొత్తానికి ఫీడ్బ్యాక్స్. ఎందుకంటే చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. స్టార్టింగ్ నుంచి ఉంది ఇది. రాము వల్ల ఈయనకు కూడా డ్యామేజ్ అయింది. నేను కూడా స్టాండ్ తీసుకున్నాను రాముకి, ఎవరికి మనీష్ కూడా డ్యామేజ్ అయింది అప్పట్లో.
నెక్స్ట్ ఇమాన్యుల్ అండ్ సంజన గారు వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇది కూడా ఒక అద్భుతమైన డిస్కషనే. ఇమాన్యుల్ చెప్తున్నా చూడు, ఇచ్చిన టైంలో నాకు హ్యాట్ ఇచ్చాను చూసా, ఆ టైంలో నాకేం అర్థం కాలేదు. నువ్వేం ఆలోచించాలి తెలుసా? ఇమాన్యుల్కి ఎవరు పోటీ అని ఆలోచించాలి. అక్కడ ఉన్న వాళ్ళలో తను దివ్యాన్ని తీసేద్దాం అనుకున్నారు కదా. సో పోటీ ఎవరు? నిఖిల్ తీసేయాలి. దివ్య కన్నా నేను పరిగెత్తగలను కదా, స్పీడ్గా వెళ్ళను కదా. సో నువ్వు టీం వైజ్ ఆలోచిస్తున్నావు అని అనుకోలేదు అని చెప్పి. కానీ మీరందరూ బ్లూ టీం మీన్ టీం అంటే ఆవిడ కూడా టీం. అక్కడ చాలామంది టీం వైజ్ అన్నారు కానీ లేదబ్బా, టీం వైజ్ కాదు. ఆవిడకి దివ్య పడరు, అంతే సింపుల్. దివ్యాన్ని తీసేద్దాం అనుకున్నారు. ఎందుకు తీసేద్దాం అనుకున్నారు ఇక్కడ తెలిసిద్ది మనకి. టీం వైజ్ లేదు, పర్సనల్ వైజ్ లేదు, ఏమీ లేదు. నువ్వు ఇలా ఆలోచించాలని చెప్పి నేను పట్టుకోపోతే నెక్స్ట్ కనుక ఈరోజు నేను కెప్టెన్ అయ్యేవాడిని కాదు. దివ్యాన్ని తీసేసిన తర్వాత ఇమాన్యుల్ పట్టుకోపోకుండా అది నిఖిల్కి వెళ్ళింటే ఇమాన్యుల్ వెళ్ళిపోయాడు, ఇంకా నిఖిలే కెప్టెన్ అయ్యేవాడు. సంజన గారు ఏమంటారంటే నా ప్రకారం ఏమంటే అబ్జర్వేషను, నువ్వు పట్టుకుంటావు, ఉరుకుతావు, పట్టేసుకుంటావు అంటే ఇమాన్యుల్ అది తెలియదు కదా మనకి. అంత అవసరము అంత అవకాశం లేదు కదమ్మా. సమ్టైమ్స్ నువ్వు కొన్నిసార్లు పిచ్చి గేమ్ ఆడతావమ్మా, పిచ్చి గేమ్ ఆడతావమ్మా తెలుసా అంటాడు. వాళ్ళందరూ చెప్తున్నారు, నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా అంటే హ్యాట్ ఇచ్చిన మీ అమ్మ ఇది పిచ్చిది అది అంటే నాకు కూడా కోపం వచ్చిందని చెప్పి. అంటే నేను తన మీద కోపం, వాళ్ళ మీద కాదు, ఎందుకు ఇచ్చాను ఏంటని చెప్పి. అంటే సంజన గారు అంటారు పొరపాటున అమ్మాయి రాకూడదురా అని. అంటే అమ్మాయి కెప్టెన్ అవ్వకూడదు, ఇంకెక్కి కూర్చుని. సంజన గారు నేను అబ్జర్వ్ చేసింది అంటే సంజన గారు హేట్రెడ్ కనుక పెంచుకుంటే అంటే ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇంకా వాళ్ళనే కీప్ ఆన్ ఫోకస్ చేస్తారు, వాళ్ళనే టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ విషయాలు ఏమైందంటే ఆవిడకి మైండ్లో తెలియకుండానే వాళ్ళ మీదకి అగైనెస్ట్ వెళ్ళిపోతూ ఉంటారు. అది చాలా ఎక్కువ వెళ్ళిపోతారు. ఈరోజు మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ సంజన గారికే ప్లే అవుతాయి ఎపిసోడ్లో. పొరపాటు రాకూడదంటే ఇమాన్యుల్ ఒకరు రాకూడదని మనం ఆలోచించకూడదమ్మా. ఎప్పుడైనా సరే ఒకళ్ళు మనం ఎలా గెలవాలి అన్నది ఆలోచించాలి. వాళ్ళు ఎలా రాకూడదు, వాళ్ళు ఎలా ఓడిపోవాలని కాదు. సో నాకు పోటీలో నీ కొడుక్కి ఎవరు పోటీ? నిఖిల్. మరి నువ్వు ఎవరిని తీయాలి? నిఖిల్. సో నిఖిల్ అది కదా నువ్వు ఆలోచించాలి. అది ఆలోచించుకుంటే ఏదేదో చేస్తావు. నువ్వేదైనా ఆలోచించు. పర్సనల్గా అమ్మాయిని తీసేసావు చూడు, అది రాంగ్. అంటే అక్కడ మన పోటీ ఉంది కాబట్టి పోటీ ప్రకారం ఆలోచించి మనం ఎలా గెలాలో అన్నది చూసుకోవాలి తప్పితే ఆ అమ్మాయి ఆడకూడదు, ఓడిపోవాలి అని చెప్పి అలా వెళ్ళిపోతే మనం గేమ్ లాస్ అయిపోతాం కదా అని చెప్పి. నేను నెక్స్ట్ కనుక పట్టుకోపోతే నన్నే తీసేవాళ్ళు. నిఖిలే పోటీ, నిఖిలే నన్ను తీసేవాడు. వరుసగా 4 సార్లు పట్టుకున్నా కాబట్టి నేను కెప్టెన్ అయ్యా. రైట్, ఏ టైంలో ఈయన పట్టుకోపోయినా ఆ టైంలో ఈయన వెళ్ళిపోయాడు బయటికి. పట్టుకున్నా కాబట్టి కెప్టెన్ అయ్యాను. కానీ సంజన గారు నువ్వు మోస్ట్ డిజర్వింగ్ కెప్టెన్ రా ఈ హౌస్లో, అసలు ఎంత చేసావు నువ్వు అన్నట్టు. ఇమాన్యుల్ ఏదైనా అయితే నాకు చెప్పు అమ్మా ప్లీజ్, గొడవలు మాత్రం పడక నీ కాలికి దండం పెడతా, నీ తల్లి బాయించాను అన్నట్టు చెప్తాను డైలాగ్. గొడవలు మాత్రం పెట్టుకోవద్దు, తప్పనిపిస్తే గొడవాడు, నో ప్రాబ్లం. కానీ అనవసరమైన మాత్రం గొడవలు పెట్టుకోవద్దు. అంటే ఇమాన్యుల్ తెలుసు అనవసరమైన గొడవలు పెట్టుకుంటున్నారు అని తెలుసు. ఈ రోజుతో ఆవిడకి కూడా రియలైజేషన్ వస్తుంది. గట్టిగానే చేశారు వీడియోలు. మళ్ళీ మాట్లాడాను అనమాట ఇంకొకరితో. ఏంటంటే వరుసగా సుమన్ అన్నది, దివ్యాన్ అన్నది, నెక్స్ట్ అదే ఇంకా వరుసగా ఆవిడవన్నీ 3 వేసి ఇంకోటి వన్స్ మోర్ అన్నట్టు వేసుకుంటూ వెళ్ళారంట, 1 మోర్ అన్నట్టు. సో ఏదైనా సరే ఈ వారం మొత్తం కామెడీ చేసి గడిపేద్దాం, కామెడీ చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం అన్నారు. దాని తర్వాత సంజన గారు రమ్యాని పట్టుకొని మనం ఎక్కువ కామెడీ చేయాలి లేకపోతే వెళ్ళిపోద్ది అని అన్నారు. రమ్యాని పట్టుకొని చేద్దాం అన్నారు. ఎందుకంటే మళ్ళీ ఇమాన్యుల్ ఎక్కడ తనుజతో చేస్తాడు, ఐషా కూడా వెళ్ళిపోయింది కదా. సో తనుజ చేస్తే మళ్ళీ తనుజకి ఎక్కువ అయిపోతుంది. రమ్యాని చేద్దాం, రమ్యాని తీసుకెళ్దాం. ఎలాగ రమ్యతో ఆ రోజు రామ అనేది చేశారు కదా డ్రామా. సో అది ఎట్టగా పేలలేదు, అది వేరే విషయం. కానీ సో చేద్దామని అనుకున్నారు. కానీ మీరు చేసే లోపల ఆవిడే వెళ్ళిపోయారు. సంజన గారు నాకు ఈ అమ్మాయి ప్రతి ఒక్క దానికి ఫైట్స్ ఇస్తున్నారు. ఆ రోజుకి 2 ఫైట్స్ దివ్య. సో దివ్యతో తనకి పెద్దగా ఫైట్స్ అవుతున్నాయి, రోజుకి 2-3 ఫైట్లు అవుతున్నాయి, అది తీసుకెళ్ళకపోతున్నారు. నెక్స్ట్ ఇమాన్యుల్ నువ్వేమి ఫైట్స్ చేయకు ఎక్కడ కూడా. వాళ్ళ దగ్గర మళ్ళీ ఏమంటారు, ఫస్ట్ మీ అమ్మకి చెప్పని నన్ను అంటారు. సో డ్యూరింగ్ మై కెప్టెన్సీ మాత్రం నువ్వేం ఫైట్ చేయకమ్మా, నాది అయిపోయిన తర్వాత నీ ఇష్టం, నేను ఉన్నప్పుడు మాత్రం చాలా కష్టం అని చెప్తారు. నేను అటు సైడ్ ఆడడానికి రీజన్ ఏంటనుకుంటున్నావు, ఎందుకంటే నువ్వు మీ అమ్మ సైడ్ ఆడావంటారు. సో ఇది జనరల్ థాట్ ప్రాసెస్ అంతే. అందరూ అంటారు బాండ్ ఉందంటారు, ఇదంటారు కాబట్టి అమ్మ సైడ్ అసలు ఆడు కూడా ఆడాడు, దీన్ని క్రిటిసైజ్ ఏం చేయను, ఇంక అంతమంది చేంజ్ చేస్తాడు చెప్పండి. అటు ఆడితే అటు ఆడాడు అంటారు, ఇటు ఆడితే కావాలని ఇటు ఆడాడు అంటారు. సో కరెక్టే, తను ఆడింది ఇటు ఆడాలి, ఇటు ఆడాడు, అటు ఆడి మళ్ళీ చెడ్డ పేరు తెచ్చుకోవడం కానీ ఇటు ఆడాలనుకున్నాడు. కరెక్ట్గా ఆడి అనిపించింది. సంజన నాకు హ్యాపీరా, ఇండిపెండెంట్గా ఆడావు. సో నాకు బయట మళ్ళీ స్టాంప్ పడిద్ది, ఇమాన్యుల్ వల్లే సంజన గేమ్లో ఉంది అని చెప్పి మళ్ళీ నాకు పడిద్ది అని చెప్పి. సో నువ్వు కరెక్ట్గానే ఆడావు, ఇండివిజువల్ ప్లేయర్గా పోవాలి మనం అని అనుకుంటారు. అనగానే మనవాడు ఆశీర్వదించండి మావయ్య అన్నట్టు బ్లెస్ మీ అమ్మ అంటాడు. నాకు భలే రావచ్చింది. వెంటనే ఆవిడే ఇలాంటివి ఏం చేయబాగా అంటారు. ఆవిడ ఏజ్ 35 అంత ఆవిడ చెప్పారు, మనోడికి 30-32 అంత ఉంటాయి. ఈ ఆశీర్వదించుకోవటాలి, బ్లెస్ మీ అమ్మ అని కొట్టాలి, ఓవర్ ఉందా ఇమాన్యుల్. కెప్టెన్సీ బ్యాడ్జ్ తన చేత పెట్టించుకున్నామని, ఏంటి తన చేత పెట్టించుకున్నామని ఇక్కడ అమ్మ కాలు పట్టుకుని కాక పట్టావు.
తెలివైనడు ఇమాన్యుల్ ఏదైనా సరే, కానీ టూ మచ్గా ఉంది. నాకైతే బ్రహ్మానందం గుర్తొచ్చింది. ఆశీర్వదించడం మావయ్య అంటే అదే గుర్తొచ్చింది. మేము ఇయ్యాలి, ఇది ఎవరైనా సరే భలే ఉంటుంది. నెక్స్ట్ ఇమాన్యుల్ వచ్చి సాయి దగ్గర ఇక్కడ యాక్చువల్గా ఇందాక నేను చెప్పింది, సుమన్ నమ్ము నాకొద్దు అంటాడు. రెండుసార్లు జరిగిందండి. ఫస్ట్ చెప్తారు, తర్వాత చెప్తారు. సాయి ఏమి ఇలా చెప్తారు. చెప్పిన తర్వాత రీతు అంటది ఇలా సేఫ్ గేమ్లు ఆడకూడదు అంటే, సంజయ్ గారు కూడా చెప్తారు సేఫ్ గేమ్లు ఎప్పుడు ఆడకూడదు ఇక్కడ అనగానే, భయం ఎందుకు పడుతున్నావు ఏం చెప్పి రీతు అంటారు. దాని తర్వాత సంజయ్ గారు ఏం చేస్తారంటే ఇమాన్యుల్ పక్క తీసుకెళ్ళి ఏమంటారంటే, కొన్ని పర్సనాలిటీస్ ఎట్లా రియల్ లైఫ్లో ఎలా ఉన్నారు అన్నది బయట పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారంటే, వాళ్ళ పర్సనాలిటీస్ అన్ని బయట పెట్టుకుంటూ ఉంటారు. నువ్వు వెళ్ళి వాళ్ళకి కరెక్షన్ చేయమాకు. బయట ఎట్లా చూపిస్తారు, బయట అట్లా చూపిస్తారు, బయట ఇట్లా వెళ్తుంది, ఇట్లాంటి చేయమాకు, సరేనా? లెట్ దెమ్, వాళ్ళు ఎలాంటి పర్సనాలిటీస్ ఉంటే వాళ్ళు అలాంటివి చూపి. ఇప్పుడు సాయి సేఫ్ గేమర్లా చూస్తున్నాడు, లెట్ ఇట్ బి కదా. ఆడియన్స్ సేఫ్ గేమర్స్ ఎంకరేజ్ చేయడం బయట పంపించారు. ఆవిడ తెలుసు, ఆవిడ బిగ్ బాస్ బట్టి గట్టిగా ఫాలో అవుతారు. ఎందుకంటే హిందీ బిగ్ బాస్ కూడా ఫాలో అవుతున్నారంటే ఆవిడ థాట్ ప్రాసెస్, ఆవిడ గేమింగ్ నాలెడ్జ్ వేరే లెవెల్లో ఉంటుంది, ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉంటుంది. గేమర్ ఆవిడ చెప్పాలంటే ఇంకో సైడ్ నుంచి. సో కరెక్షన్ మాత్రం చీమాకు వదిలేసే అంటారు. ఇంతకుముందు కూడా ఐషాకి ఇలా చేశారు, ఏది చేస్తే చెప్తారన్నమాట. జాకీ వేసావుగా అంటే ఆవిడకి బయట ఇలా కరెక్ట్గా ఉండదు, వెళ్తుంది, నువ్వు వాళ్ళ అనుకో, వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని చెప్తారు. అప్పుడు చెప్తారు జాకీ వేసి వచ్చావుగా, మోటివేట్ చేసి వచ్చావుగా, ఇట్లాంటి చీమాకి అని చెప్తున్నా చేస్తావు అని చెప్పి అంటూ ఉంటారు. నెక్స్ట్ తనుజ మాది రమ్య గారు కూర్చుంటారు. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లైన్స్ అర్థం కావు, కట్ చేస్తారు. తర్వాత పెద్ద డిస్కషన్ అయితే చెప్తాను నేను. నెక్స్ట్ దివ్య సుమనన్న సాయిలు అంటే, దివ్య గౌరవ్కి సారీ చెప్పింది. షటప్ నచ్చింది కదా, నోరు మీద నచ్చింది కదా, సో దానికోసం సారీ చెప్పింది. యూఆర్ ఎ నైస్ గే, నేను ఆ కోపం అనేసాను, హీట్ ఆఫ్ ద మూమెంట్ అనేసానని చెప్పి. నాగార్జున గారు దీనికి సంబంధించిన వీడియో కూడా ప్లే చేస్తారని చెప్పారు నాకు. సో చూద్దాం, ప్లే చేసి మళ్ళీ సారీ చెప్పారని చెప్తారు లేదని చెప్పి. దాని తర్వాత తనుజ, మాధురి గారు, రమ్య. ఇది చాలా పెద్ద డిస్కషన్ గురు. ఈరోజు జరిగిన దానికి కూడా దీంతో సంబంధం ఉండుంటుంది యాక్చువల్గా. అదే ఫ్రైడే జరిగింది ముందే వేస్తారు కదా. రమ్య సాయిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఐషాకి సాయి కావాలంట, సాయికి నేను కావాలంట. ఇద్దరం ఫస్ట్ చూసుకున్నాం, ఇద్దరికి అనుకున్నాం. అంటే మిర్రర్లో చూసుకుని లుక్స్ ఇచ్చుకున్నాం ఆ రోజు చెప్తారు, ఈరోజు చెప్తారు. మాది అంటే ఎందుకు ఈ డిస్కషన్ వచ్చిందంటే, ఫేవరెటిజం అనే టాపిక్ వచ్చింది. సో నువ్వు తనుజాకి ఫేవరెటిజం కొంటున్నావు, నన్ను పట్టించుకోవట్లేదని ఏదో ఆ రమ్య రేస్ చేశారు. తనుజ వచ్చింది ఎక్కడి నుంచి, మెడికల్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తనుజ బయట పడుకుంటే ఎందుకు మీరు అరుచుకున్నారు అని చెప్పి ఆవిడ అడిగితే ఈ డిస్కషన్ అంతా స్టార్ట్ అయింది. మాధురి గారు ఐషా చాయిసా లేక నీతో ఉండదు, ఐషా చాయిసా, నేను నీతో ఉండాలని తెలుసు కదా అని చెప్పి చెప్తాను. నాతో ఉండాలని నీకు తెలుసు కదా అని చెప్తే, సారీ ఐషా చాయిస్ లేక నాతో ఉంది, అంతేగాని ఆవిడ వచ్చి నన్ను ఎత్తుక్కుంటూ రాలా, మీరు అందరూ నన్ను వదిలేశారు, ముఖ్యంగా తను వదిలేసిందని మాట్లాడతారు అనమాట. రమ్య ఏమో సుమన్కి గౌరవ వద్దు, ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఐషాకి ఏమో సాయి కావాలి, చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇంత కన్ఫ్యూజన్లో నేను అన్నీ వదిలేసి మీరు ఏదంటే అదిరా ఇంకా అని చెప్పి నేను చెప్పాను అనగానే, మాధురి గారు నువ్వెందుకు స్టిక్ ఆన్ అవ్వలేదు, నాకు మాధురి అక్క కావాలని నువ్వెందుకు స్టిక్ ఆన్ అవ్వలేదు, నువ్వు అలా అవ్వాలి కదా, నీకు అక్కడ ఫేవరెటిజం అనేది గుర్తు రాలేదా, నేను నీకు ఫేవరెటే కదా, మరి అప్పుడు నీకు అది గుర్తు రావాలి కదా, ఇప్పుడు నన్ను అనేసో ఈజీగా అని ఈ వర్డ్ నీకు అక్కడ ఎందుకు గుర్తు రాలేదు, ఇప్పుడు నువ్వు నన్ను ఇక్కడ వాడుతున్నావు అని చెప్తే, రమ్య కమిట్మెంట్ ఇస్తే మళ్ళీ ఎలా చేంజ్ అవుతావు అని చెప్పి, కమిట్మెంట్ ఎలా ఇచ్చుకున్నారు, అద్దంలో చూసుకొని ఇచ్చుకున్నారంట. అలా ఎలా ఇస్తావు నువ్వు కమిట్మెంట్, నేను అప్పుడే నీకు గుర్తుండాలి కదా, నేను గుర్తున్నప్పుడు నువ్వెందుకు కమిట్మెంట్ ఇస్తావు అని చెప్పి. నెక్స్ట్ రమ్య తర్వాత గర్ల్స్తోనే ఆడతానని మీరు ఎప్పుడైతే అన్నారో, నేను వాళ్ళందరినీ కన్విన్స్ చేశాను, అది ఎందుకు మీకు గుర్తు రావటం లేదు అని చెప్పి అందరినీ కన్విన్స్ చేసి మీకు ఐషా వచ్చేలా చేశానంట. ఆవిడ పాయింట్ ఏంటి, సింపుల్ పాయింట్, నీకు నాతో బాండ్ ఉంది, లేదంటే నేను నీతో ఉన్నాను, మన ఇద్దరం మంచిగా అదే మన ఇద్దరం ఫ్రెండ్స్ అలాంటి అనుకున్నప్పుడు నువ్వు నాతో డైరెక్ట్గా ఆడాలి కదా, అసలు నువ్వు అద్దంలో కానీ గిద్దంలో కానీ ఎందుకు కమిట్మెంట్ ఇస్తావు, నీకు అప్పుడు ఫేవరెటిజం గుర్తురాదా, ఇప్పుడు నేను తనుజకి చేస్తే మాత్రం ఫేవరెటిజం గుర్తొస్తుందా అని చెప్పి. సో మాధురి గారు ఇక్కడ ఎవరు ఫేవరెటిజం చూపించారు, నువ్వు ఫేవరెటిజం చూపించావు, టువర్డ్స్ సాయి అన్నట్టు అనమాట. రమ్య నేను వాడితో ఉండటం మీరు చూసారా, అబ్జర్వ్ చేశారా, అసలు మాట్లాడటం చూసారా, నేను అందరికన్నా తక్కువ వాడితోనే మాట్లాడతాను అది అని చెప్పి, నాకు అసలు సాయితో ఏమీ లేదని చెప్పి. సో ఇదే ఈరోజు మార్నింగ్ అంటే ఫ్రైడే మార్నింగ్ అక్కడ ఫ్లేరప్ అయింది. దాని తర్వాత మనకి ఇందులో చూపించటం ఫ్రైడే ఏం జరిగిందని చెప్పి. మాధురి గారు అక్కడ నేను గెలవాల్సింది, నేను ఫిజికల్గా మెంటల్గా అన్నిటికన్నా స్ట్రాంగ్గా అసలు నేను కెప్టెన్ అవ్వాల్సింది, నేను అవ్వలేకపోయాను, ఐషా వల్ల నేను ఓడిపోయా, అది నువ్వు ఉండుంటే నేను గెలిచేదాన్నేమో అని అనలేదు, కానీ ఐషా వల్ల ఓడిపోయా, అక్కడ ఎందుకు ఫేవరెటిజం చూపించావు, నేను ఎందుకు గుర్తు రాలేదు నీకు, అది అని చెప్పి నన్ను వదిలేసావు కదా, అది అని చెప్పి సాయి అయితే గుర్తొచ్చాడు నీకు అని చెప్పి ఇంకా ఆవిడ రివర్స్లో వేసుకొని ఉంటారు, తనుజ ఫేవరెట్ అన్నది. సో ఇంకా సాయి సుమనన్న నాతో ఉంచుకుంటా అన్నాడు, దాని తర్వాత సాయి ఫ్లిప్ అయ్యాడు, ఇలా చాలా ఈక్వేషన్ జరిగింది, చాలా డిస్కషన్ జరిగింది అని చెప్తూ ఉంటారు. అదొక్కటి మనసులో పెట్టుకొని నువ్వు నన్ను దూరం చేసావా అని అడుగుతారంటే, ఆ కెప్టెన్సీ పేరప్ విషయం పెట్టుకొని నన్ను దూరం చేసావా అని చెప్పి రమ్య మాధురి గారిని అడుగుతారు. వీళ్ళ మధ్యలో బాండ్లు చూడండి. అంటే నేను ఎప్పుడు అన్నానంటే ఇందాక అదే అన్నావు కదా, దూరం అయిపోయావు అని అంటే, నువ్వు దూరం అయిపోయావు అన్నాను, నేను దూరం పెట్టాను లేదు, నువ్వు నా నుంచి దూరం వెళ్ళిపోయావు అని చెప్పి మాధురి గారు అంటారు. దాని తర్వాత రమ్య
అలా అయితే మాధురి గారు అంటారు ఏమంటారంటే ఈ హౌస్కి వచ్చిన తర్వాత నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు, ఏంటిది నేను ఒంటరిగా అయిపోయాను, ఒంటరిగా ఉండిపోయాను, ఇక్కడ అందరికి ఎవరికి వాళ్ళు సపోర్ట్ ఉంది, నాకెందుకు లేదు అని చెప్పి అలా అనుకున్నారంట 2 రోజులకి. చెప్పారా ఇది అంత ఈజీ కాదు. రమ్య అంటే అలా అయితే నాకెవరున్నారు సపోర్ట్కి, నేను ఒక్కదాన్నే కదా అనగానే నీకు సుమనన్ ఉన్నాడు అనగానే సుమనన్ ఉన్నారు, సాయి ఉన్నాడని ఇప్పుడు అంటారంటే అనగానే మీకు తెలుసా లేదో సుమనన్ నాకు సపోర్ట్ అయితే కనీసం నాకు డబ్బులు ఇచ్చారా మరి అది అని చెప్పి పాయింటే. కానీ సుమనన్ వేరే టీంలో ఉన్నారు కదా, మేబీ రమ్య కూడా వాళ్ళ టీంలోకి వెళ్ళుంటే మాధురి గారితో పాటు సుమనన్ డబ్బులు ఇచ్చేవాళ్ళేమో, ఎందుకంటే సుమనానికి ఇప్పుడు ఫుడ్ ఇచ్చారు అన్నీ ఇచ్చారు కాబట్టి తిని సుమనన్ అడిగితే ఇచ్చేవాళ్ళు. ఒకవేళ వెళ్ళకుండా కూడా ఇప్పుడు సుమనన్ అడుగుంటే సుమనన్ కొంచెమే ఇచ్చేవాళ్ళేమో, మరి ఫుడ్ పవర్ ఎన్ని ఇచ్చారు కాబట్టి. తిని అడగల, అది నొప్పుకుంటా, తిని అడగకుండా తను ఇండివిజువల్గా ఆడుకుందాం అనుకున్నారు. బట్ తిన డబ్బులు మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చారు. తిని ఎందుకు అడగలేదంటే తినకే ఇంట్రెస్ట్ లేదేమో గేమ్ మీద నాకు అనిపించింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో సరే ఇంక అయిపోయిందిగా, ఎంత చెప్పుకొని ఏం చేస్తాం. మాధురి గారు నాకెవరు లేరు, తనూజ ఒక్కటే, తనూజ ఒక్కటే నుంచుంది, నేనున్నాను ఎనీ టైము, నేను మీతో ఉంటాను, మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా నేను ఉంటాను, రాకపోయినా పర్లేదు, సంజన గారు నాకు ఇస్తారన్నా పర్లేదు, నేను మీతో నుంచుంటా, గేమ్ ఆడదాం అంటారు, గేమ్ ఆడదాం ఉంది, వెళ్ళను అన్నారు. నాకంటూ ఒక పర్సన్ అని అనిపించింది, మీ అందరూ ఎలిమినేట్ చేయాలని చూసినా కూడా నాకు తనూజానే గెలవాలని చూసా, నేను ఇమ్మాన్యుయల్కి కూడా చెప్పాను నా ప్రయారిటీ తనూజానే గెలవాలి అని అనుకున్నానని చెప్పి ఇమ్మాన్యుయల్ కూడా చెప్పానని చెప్తారు. సో అదమ్మా సంగతి. సో వాళ్ళ మధ్యలో బాండ్ బలంగా క్రమక్రమంగా బలపడతా ఉంది. అది ఏ విధంగా ఇనీషియల్గా నాకు అనిపించింది చెప్తాను, రైట్ రాంగో మీ ఇష్టం, కానీ అది మీకేమనిపించింది చెప్పండి. కానీ ఇనీషియల్గా మాధురి గారికి భయపడి తనుజ గారు మాధురి గారితో మంచిగా ఉండడం స్టార్ట్ చేశారు. మాధురి గారు ఎవరికి నాకు తనకి ప్రయారిటీ, తను ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నాకంటూ ఒకళ్ళు ఉండాలి అనుకున్నారు, లేదంటే మరి 2 విషయాలు కదా, సపోర్ట్ నాకంటే ఎవరు లేదనుకున్నారు, మరి తనుజకు ఓట్ బ్యాంక్ ఉందనుకున్నారు, కానీ తనుజతో ఉండడం స్టార్ట్ చేశారు. వాళ్ళ మధ్యలో ఇంకా బాండ్ అనేది క్రమక్రమంగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో న్యాచురల్గా సాగకపోయినా అవ్వకపోయినా న్యాచురల్గా గోయింగ్ ఫార్వర్డ్ అవ్వచ్చేమో, వీ నెవర్ నో. బట్ ఈ లోపల ఏదైనా గొడవ వచ్చి ఈ హౌస్ అలాంటిది. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ వస్తాడు. ఇమ్మాన్యుయల్ వచ్చిన తర్వాత రేషన్ మేనేజర్ తనుజని చేద్దాం, రెస్ట్ కూడా దొరికిద్ది అన్నట్టు చెప్తారనమాట. మెయిన్ చెఫ్ మాత్రం మాధురి గారు అనగానే తనుజగా మెయిన్ చెఫ్ నా మాట వినాలి అని చెప్పి అంటారు. మెయిన్ చెఫ్ నా మాట వినాలి అంటే మాధురి గారు నా మాట వినరు అన్నట్టు అనగానే ఇమ్మాన్యుయల్ మీరు ఇలా గొడవ పడితే నా ఉన్న జుట్టు కూడా ఊడిపోద్ది, అది మాత్రం చేయమాకండి, మీకు దండం పెడతాను. సో ఏదైనా వస్తే అంటే తర్వాత సాయంత్రం కూర్చొని మళ్ళీ డిస్కస్ చేసుకుందాం, కానీ గొడవలు మాత్రం నాకు వద్దు అని చెప్తాను అనమాట. నవ్వుతానే చెప్తాడు, ఏం లేదు ఏమవుదని చెప్తారు. నెక్స్ట్ మాధురి గారు నాకు మాత్రం మీరు గెలవాలని అనిపించింది, ఆర్ట్ఫుల్గా చెప్తున్నాను, మీ ఇద్దరు నా మనసులో ఉన్నారు, ఒక 1% ఇది గెలవాలని చెప్పి ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇది వీక్ తనుజ, ఇది వీక్, ఎవరితో పోటీ పడి గెలవలేదు, డైరెక్ట్గా వేసేసారు. ఇది ఆవిడకి అసలు ఫిల్టర్ గిల్టర్ ఏం లేదు భయ్య. కొన్ని పదాలు ఇవి జుట్టు ఎత్తి కొడతా, నేలకేసి కొడతా, బార్లకేసి బాత్తాలాంటివి తీసేసి ఆవిడ మాట్లాడుతున్నప్పుడు నాకు చాలాసార్లు సీరియస్గా మాట్లాడుతున్నా కూడా నాకు నవ్వు వస్తుంది. నాకే వస్తుందో మరి అందరికి వస్తుందో తెలియదు. ఈవెన్ సంజన గారిని కూడా పిచ్చిగా మెంటల్ ఏదో అంటూ ఉంటారు కదా, మీ అమ్మకి తిరిగిలేదు బుర్ర లేదు అని అన్నప్పుడు నాకు నవ్వే వస్తుంది. ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు ఏంది ఇది అని చెప్పి. కొన్నిసార్లు పదాలు హర్ట్ఫుల్గా ఉంటాయి, అవతల ప్లేస్లో ఉండి ఇప్పుడు సంజన గారి ప్లేస్లో ఉంటే హర్ట్ఫుల్గా ఉంటాయి, నాకు అర్థమవుతుంది. బట్ మెజారిటీ టైమ్స్ ఆవిడ మాట్లాడుతుంటే నాకు ఇక్కడ చూడండి ఎంత సింపుల్గా చెప్పేసారు, ఇది వీక్ ఇది వీక్, ఎవరితో పోటీ పడి గెలవలేదు అనగానే వెంటనే తనుజ వీక్ అనకు, ఈ హౌస్లో అలా చెప్పుకోకూడదు వీక్ అని చెప్పి. వీక్ అనకంటే అదేలే అని చెప్పి అందరూ పోవాలి, మీ ఇద్దరు ఉండాలనుకున్నాను. నిఖిల్ ఉన్నప్పుడు మరి నాకు ఎలా ఉంటుంది, మీ అమ్మ అట్లా చేస్తే నిఖిల్ని తీయకుండా నాకు కోపం వచ్చింది రాదా. సో నాకు ఎన్ని అన్నాడు తెలుసా నిఖిల్ వచ్చి అని చెప్పి, నిఖిల్ తను చాలా విషయాలు అన్నాడంట. సో మీతో కనెక్ట్ అయ్యాను, మీరు ఇలా చేస్తారనుకోలేదు, మీరు నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను హట్ అయ్యాను అయ్యని చెప్పి నన్ను నానా మాట్లాడినాడు, మీ వల్ల ఓడిపోయాను అయ్యని చెప్తుంటే సరేలేండి వదిలేసేయండి అని అనుకుంటారు. బట్ చెప్పేసి ఇద్దాడు మీ ఇద్దరికి వెళ్ళాలని ఉంది, మీ ఇద్దరికన్నా 1% తనుజకి వెళ్ళాలని ఉంది అని చెప్పి. సో మాటే మార్చలేదు ఆవిడ. నెక్స్ట్ ఇమాల్ అంటాడు నాకు మాత్రం కాలు ఉనికింది, దివ్య వెళ్ళిపోయిన తర్వాత అది పట్టుకోవడానికి అనగానే మాధురి గారు బై లక్ దొరికింది, కానీ నువ్వు ప్రాణం పెట్టి ఆడావు అని అంటారు. ప్రాణం పెట్టి ఆడావు, దూకావు, ఒక్క సెకండ్లో కనుక నువ్వు దూరకపోయి ఉంటే కనుక అయ్యేది కాదని చెప్పి ఎస్ నేను అగ్రీ చేస్తా. అంటే దాంట్లో ఆయన ఆ రౌండ్ పట్టుకోవడమే గేమ్ టర్నింగ్. అది కనుక పట్టుకోపోయి ఉంటే ఇమ్మాన్యుయల్ అవుట్ అయిపోయాడు. సో ఇమ్మాన్యుయల్ అవుట్ అయిపోయాడు. ఇమ్మాన్యుయల్కి అసలు ఈజీ కాదు నిఖిల్ పట్టుకోవడం. నిఖిల్ ఏంటంటే బెండ్ అవ్వలేకపోయాడు, ఇది కళ్యాణ్ అంటే అనమాట, బెండ్ అవ్వలేకపోయాడు. పడాలి, ధైర్యంగా పడాలి, దానికి ధైర్యమే కావాలి, ధైర్యం లేకపోతే మాత్రం పడలేం. సో ఆ ధైర్యం తెచ్చుకొని పడాలి. ఇమ్మాన్యుయల్ పడ్డాడు, ఇమ్మాన్యుయల్ గెలిచాడు. సో ఇమ్మాన్యుయల్ మొత్తానికి కెప్టెన్ అయ్యాడు. నెక్స్ట్ సంజన గారు మాధురి గారు ఉన్నారంటే రేషన్ మేనేజర్ ఇంట్లో అమ్మలా ఉంటున్నారు, ఎదురుగా కూర్చుంటారు అనమాట అదే బెడ్రూమ్లో. అమ్మలా ఉంటున్నారంటే తనుజ వద్దు అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. మాధురి గారు ఏమో మీ ఎవరికైనా ఇబ్బంది వచ్చిందండి ఒక వీక్ మొత్తంలో అనగానే ఇమ్మాన్యుయల్ రాలేదంటే ఇమ్మాన్యుయల్ కంటిన్యూ చేయండి మీరు. సో ఏం చెప్తారంటే ఈ వారం మిగిలిపోయిన రేషన్ మీరు కంటిన్యూ చేయండి దివ్య, మీరు కొత్త రేషన్ రాగానే తనుజకి హ్యాండ్ ఓవర్ చేసేయండి, సో నువ్వు మెయిన్ చెఫ్గా ఉండు అని చెప్పి చెప్తా ఉంటాడు. నెక్స్ట్ కిచెన్ నుంచి ఫుడ్ నుంచి ఏ డిస్టర్బెన్స్ రాదు అని చెప్పి మాధురి గారు చెప్తారు. తర్వాత ఇమ్మాన్యుయల్ నమ్ముతున్నాను
నమ్ముతున్నాను మీ ఇద్దరిని అని చెప్పి నవ్వుతాడు అనమాట గట్టిగా. అంటే మీ ఇద్దరు మళ్ళీ తర్వాత నెక్స్ట్ వారు ఏం చేస్తాను భయ్యా ఏం చెప్పలేము భయ్యా, పైగా కొత్త వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ఇంకా ఇదిగా ఉండొచ్చు. నెక్స్ట్ పవన్ అంటే చాలు, పవన్ చపాతీ ముద్దలు బాగా కలుగుతానేది చెప్తూ ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ మాధురి గారు తన ఈ హౌస్లో చిరకాల కోరిక అని చెప్తారు. చివరి కోరిక అన్న కానీ చిరకాల కోరిక అది ఏంటంటే హౌస్ నుంచి వెళ్ళిపోయే లోపల తనూజా పాపని కెప్టెన్గా చూడాలి. అదే ఆవిడ కోరిక. నాకు మరి నవ్వొచ్చింది. ఎందుకు తెలుసా నెక్స్ట్ లైన్, అది ఎలా అరుస్తుంది కెప్టెన్ అయిన తర్వాత ఎలా అరుస్తుంది ఎలా చేస్తుంది ఒకసారి చూడాలని ఉంది, చూసి తరించి వెళ్ళిపోతా అని చెప్పారు. నవ్వుతూ చెప్పారు కానీ గట్టిగా చెప్పారు అనమాట. సో నా కోరిక ఇది, తనూజా పాపని కెప్టెన్ చేసి అది ఎలా అరుస్తుందో అండర్ మీద చూసి ఎలా చేస్తుందో చూసి తరిస్తా అని చెప్పారు. అమ్మో ఇలాంటివన్నీ ఉన్నప్పుడే నాకు గట్టిగా నవ్వు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ రీతు వచ్చి జాయిన్ అయ్యింది. మాధురి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. గోల్డెన్ ఛాన్స్ అన్నారంటే నేను దాని గురించి అనట్లేదు, నువ్వు డబ్బులు ఎందుకు ఇచ్చావు పవన్కి దాని గురించి మాట్లాడుతున్నానంటే మరి కంటెంట్ రాకుండా నేను కంటెంట్ రాకుండా నా డబ్బులు మాత్రం ఇవ్వనని చెప్పాను పవన్కి. నేను కంటెంట్ అయిపోయింది కాబట్టి నా డబ్బులు ఇచ్చాను, నా తర్వాత సెకండ్ ప్రయారిటీ అన్నట్టు అనమాట. తప్పలేదు, తన ఇష్టం అది. దాని తర్వాత ఇమాన్యుల్ సంజన గారు మాట్లాడుకుంటారు అనమాట. ఇమాన్యుల్ ఫుడ్ మానిటర్ తనూజా అని చెప్పాం కానీ సంజన గారు కష్టం గుర్తులేదా, మర్చిపోయావా మీ అమ్మని పప్పు పోపు కోసం ఎంత తిప్పలు పెట్టిందో అని చెప్పి అలా చెప్పలేదు. కానీ కష్టం అనగానే నేను ఉంటా కదా అనగానే నీకు తెలుసు కదా అంటారు. అంటే అప్పుడు ఏం జరిగింది నీకు తెలుసు కదా అంటే ఇమాన్యుల్ నేను ఉంటా కదా అనగానే సంజయ్ గారు మాధురి గారు మెచ్యూర్డ్రా కరెక్ట్గా ఆలోచిస్తారంటే మాధురి గారిని అందుకని మెయిన్ చీఫ్గా పెట్టా, నేను ఉంటాను నేను చూసుకుంటాను ఏం టెన్షన్ అవసరం అని చెప్తారు. దాని తర్వాత మాధురి గారు తనుజకి తినిపిస్తూ ఉంటారు. బాగాలేదు కాబట్టి తినిపిస్తున్నారు. ఓకే ఇక్కడ ఏమైందంటే మాధురి గారు తన ముందేడి తనీజీ అని చెప్పి సాయి కోసమే ఎవరి కోసమే ఏదో చెప్పినట్టు అనిపించింది నాకు. మరి నన్ను వచ్చి యూఆర్ సో పాజిటివ్ సాయి కూడా కూర్చొని ఏదో చెప్పి వెళ్ళిపోతాడు. నేను అది స్కిప్ చేశాను కొద్దిగా. దాని తర్వాత తనుజ గారు ఛాన్స్ దొరికితే నేను అందరి గురించి ఆలోచిస్తాను, కానీ వెతికినా కూడా నా కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు కదా ఈ హౌస్లో. నేను అమ్మో అనుకున్నా, ఏంది ఇది, ఎందుకు ఇది, ఎలా ఇది, ఎవరు లేకుండానే ఇప్పుడు మీ దగ్గర డబ్బులు వచ్చినాయా, ఎవరు లేకుండా ఇప్పుడు మీరు అందరూ గేమ్ ఆడారు కదా టీమప్ అయ్యి ఏమాడారు, డబ్బులు కొట్టేసిన దాంట్లో కూడా ముగ్గురు ఉన్నారు, కానీ ముగ్గురు డబ్బులు కొట్టేస్తే కలిపి మీ దగ్గరే డబ్బులు ఎందుకు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు మీరు పడిపోతే అందరు కలిసి ఎందుకు అంత కంగారు పడ్డారు. ఇమ్మాన్యుల్ ఎందుకు మీ చేత బ్యాండ్ పెట్టించుకున్నాడు. ఇప్పుడు ఇమ్మాన్యుల్ కెప్టెన్సీ టాస్క్లో గివప్ ఇచ్చి మిమ్మల్ని కెప్టెన్ చేస్తాడా, అంత మాత్రం ఎవరు లేరట, నాకు అర్థం కాలేదు. ఆ మినిమం ఎమోషనల్ సపోర్ట్ కూడా లేకుండా ఉన్నారు కంటెస్టెంట్స్. అర్థం కావట్లా, నాకు ఎవ్వరు లేరంటే ఏం చేయాలి, మిమ్మల్ని మీకు టైటిల్ ఇచ్చేయాలా, మిమ్మల్ని కెప్టెన్ చేసేయాలా, వాళ్ళ గేమ్ వదిలేసుకొని. ఇప్పుడు మీకు ఒకరు ముద్దలు తినిపించి పెడుతున్నారు అంటే వాళ్ళు లేనట్ట, వాళ్ళు ఉన్నారు కదా. ఒకళ్ళు వచ్చి కూర్చొని అమ్మా నీకు ఎలా ఉందని చెప్పి అడిగి నీకు రేషన్ మేనేజర్ ఇస్తానంటే వాళ్ళు ఉన్నట్ట లేనట్ట. ఒకళ్ళు వచ్చి కూర్చొని మీ చెయ్యి పట్టుకొని మీరు పడుకునేదాకా అలా ఉన్నారంటే వాళ్ళు ఉన్నట్ట లేనట్ట. ఈ ఎమోషనల్ సపోర్ట్ మీకు కన్సిడరేషన్లో లేదా. దివ్య మీకు మీరు ఎక్కువ డబ్బులు తీసుకున్నా కూడా దివ్య ఏం క్వశ్చన్ చేయలేదే, సుమనని ఏం క్వశ్చన్ చేయలేదే, అందరూ కంగారు పడ్డారే, వాళ్ళందరూ ఉన్నట్ట లేనట్ట. ఈ హౌస్లో మీకు ఒక శత్రుత్వం పెద్దది, అమ్మో అసలు మిమ్మల్ని ఉండనీయట్లేదు మిమ్మల్ని సాగొట్టేస్తున్నారు అన్నోళ్ళు ఒక్కళ్ళు లేరు. కొద్ది గొప్ప మీకు రమ్య ఉన్నట్టు అంతే. మిగతా వాళ్ళంతా ఏదో పాజిటివ్గా ఉన్నారు లేదంటే న్యూట్రల్గా ఉన్నారు. అయినా ఆవిడ అలా ఫీల్ అవుతుంది. నాకు ఆశ్చర్యం ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు ఏంటి అని చెప్పి నుంచలేదన్నా మాధురి కూడా అవును ఎవరు లేరు అంటారు ఆవిడ. ఎవరు లేరని నువ్వు గెలవాలనుకున్న వాళ్ళు ఒక్కరు లేరు ఎక్సెప్ట్ కళ్యాణ్ అనుకున్నాడంట తిని గెలాలని చెప్పి తను అనుకున్నాడంతే, ఇంకెవ్వరు అనుకోలేదంట. మరి తనేమనుకున్నాడు బయట, ఇమ్మాన్యులే. ఆ టాస్క్ చూడంగానే నాకు ఇమ్మాన్యుల్ అనిపించింది అంటాడు ఫస్ట్. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ ఫస్ట్ ప్రయారిటీ గెలాలనుకున్నాను, సెకండ్ తనుజ అని చెప్తాడు. మరి ఇప్పుడు కళ్యాణ్ కూడా ఎక్కడ ఉన్నట్టు ఆ లెక్కన చూసుకుంటే మీ ఎస్టిమేషన్ రాంగే కదా. మీరు ఏదో చేసి కావాలని మళ్ళీ వాళ్ళిద్దరు కలపడానికి కాకపోతే ఏదో చేస్తారు మాధురి గారు ఇంకోటి ఏదో రన్ చేస్తున్నారు. సో కళ్యాణ్ ఉన్నాడని చెప్పి కళ్యాణ్ గురించి పాజిటివ్గా తన దగ్గర పుష్ చేస్తున్నారు. దాని తర్వాత కళ్యాణ్ని పిలిచి మరీ కూర్చోబెట్టే దాంట్లో కూడా ఆవిడదే పాత్ర ఎక్కువ ఉంది. సో ఆవిడేదో ఒక చక్రం తిప్పుతున్నారు వీళ్ళిద్దరి విషయంలో. మరి అది కావాలని గేమ్ పరంగా చేస్తున్నారా, ఏదైనా డౌన్ చేద్దామనో మరి కలుపుదామనో ఏదైనా గ్రూప్ ఫామ్ చేద్దామని చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు. గోయింగ్ ఫార్వర్డ్ మనకి తెలిసిద్ది అనుకున్నారంటే ఇంకెవరు అనుకున్నారని ఆవిడకి ఇంక ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, ఇంక ఏడుస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ మాధురి గారు ఒక్కటి గుర్తుపెట్టుకో, మనకి ఎప్పుడైతే హౌస్లో తొక్కేద్దాం అని అనుకుంటారో అణిచివేద్దాం అనే ఒకటి స్టార్ట్ చేస్తారో మనకి పబ్లిక్లో సపోర్ట్ ఉంటుంది 100%. కానీ మిమ్మల్ని ఎవరిని తొక్కట్లా, మిమ్మల్ని ఎవరిని అణిచివేయట్లా, అసలు ఆవిడని అణిచివేయట్లా, మిమ్మల్ని ఎవరు అణిచివేయలేరు. సో మీకు పబ్లిక్ నుంచి ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ అయితే రాదు. మీరు గేమ్ ఆడి మంచిగా ఉండి మంచిగా మాట్లాడి మంచిగా చేసుకుంటే మంచిగా నామినేషన్ పెడితే మీకు ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఉంది, వస్తుంది. కానీ ఇట్టా మాత్రం రాదు. అమ్మో తొక్కేశారయ్యా అని చెప్పి మిమ్మల్ని ఇద్దరిని ఎవరూ తొక్కలేరు. ముఖ్యంగా మాధురి గారిని అయితే అసలు తొక్కలేరు. నిఖిల్ నా వైపు నన్ను చంపేసేలా చూస్తున్నాడని చెప్తా ఉంటారు, కట్ అయిపోద్ది. దాని తర్వాత
ఇమాన్యుల్ తనుజ బయట కూర్చుంటారు సోఫాలో. కూర్చున్న తర్వాత తనుజ నువ్వు పోజ్ ఇచ్చావారా కెమెరాకి ఫోటో దిగడానికి అంటే పెట్టుకున్న తర్వాత లేదు ఇదంతా ఈ అడవుడు అయిపోయింది కదా నువ్వు కూడా అలా ఉన్నావు ఇంక నేను ఏం చేయలేదంటే అవును ఆ ఫోటో వస్తుంది కదా ఫోటో వచ్చిన తర్వాత గట్టిగా సెలబ్రేట్ చేద్దాం అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు పోజులు ఇద్దు కానీ అని చెప్పి. నెక్స్ట్ దివ్య 100% పట్టిస్తా అని చెప్తారు. ఈ రీతు దానికోసం మాట్లాడతా నన్ను పట్టించమన్నారు నేను పట్టిస్తా అని చెప్పా కానీ ఇవ్వలేదు ఛాన్స్ అని. వాళ్ళు 100% స్క్రిప్ట్ నడిపి వాళ్ళు ఎవరికి ఇచ్చుకోవాలి వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారంటే రీతు నేను పట్టించలేదు నాకు లిప్స్టిక్ ఇచ్చారు వేరేది ఇచ్చారు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్ళారు అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటారు. దాని తర్వాత ఇమాన్యుల్ డ్యూటీస్ అసైన్ చేస్తాడు. వంట వచ్చేపాటికి మెయిన్ చెఫ్ మాదిరి గారు, తర్వాత అమ్మాయి పేరు ఏంటి దివ్య, నెక్స్ట్ సుమన్ అన్న. చపాతీలు గాయలు కావాలి అని చెప్పుకుంటారు. దివ్య, పవన్, సుమన్ అన్న వీళ్ళందరూ దాంట్లో ఉంటారు. రేషన్ మేనేజర్ తనుజ, డిష్ వాషింగ్ రీతు, గౌరవ్ అండ్ నిఖిల్ వాళ్ళ ముగ్గురు కలిసి మంచి పోజు కూడా ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ రీతి వర్సెస్ మాదిరి గారు చిన్న బ్యాంటర్ జరిగింది. మాట్లాడుతుంటే మాదిరి గారు తనుజ మాట్లాడుకుంటారు. రీతి ఏమో నాకు వినిపించట్లేదు అని చెప్పి రేస్ చేస్తూ ఉంటుంది. హౌస్ క్లీనింగ్ వచ్చేవాడికి కళ్యాణ్, సాయి అండ్ రాము వీళ్ళకి చప్పట్లు కొడతాడు. మాదిరి గారు అదేంటి వాళ్ళకి చప్పట్లు కొట్టు నాకెందుకు కొట్టలేదని మీకు చప్పట్లు మీకు ఒక చప్పట్లు మీకు ఒక చప్పట్లు అమ్మ మీకు అయ్యా మీకు నాన్న మీకు అని చెప్పి అందరికీ ఇంకా చప్పట్లు కొడతాడు. దాని తర్వాత వాష్రూమ్ వచ్చేవాడికి రమ్య అండ్ సంజన వీళ్ళు వాష్రూమ్ మాత్రం క్లీన్గా ఉండాలి అని చెప్పి తనుజ కూడా రేస్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కళ్యాణ్, దివ్య ఇక్కడ కూర్చుంటారు అనమాట. కళ్యాణ్ అంటే నేను చూడగానే ఫిక్స్ అయిపోయా ఇమాన్యులే కెప్టెన్ అని. అంటే ఆ టాస్క్ చూడగానే ఇది ఇమాన్యుల్కే కెప్టెన్ చేయడానికి ఇది పెట్టుంటారని. వీళ్ళకి ఆ టాస్క్ని పెట్టినప్పుడు అర్థమైంది ఎవరిని కెప్టెన్ చేయాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పి. నిఖిల్ బెండ్ అవ్వలేకపోయాడు. నా ఫస్ట్ ప్రయారిటీ ఇమాన్యుల్, సెకండ్ తనుజ. చాలా నీట్గా చెప్తాడు. అదేంది భయ్యా మొన్న ఎప్పుడు రాము దగ్గర ఎవరితో మాట్లాడతా నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు తనుజానే అని చెప్పు, ఇప్పుడేమో మరి ఇమాన్యుల్ అంటావు. ఒకసారి తనుజ అంటున్నావు ఒకసారి ఇమాన్యుల్ అంటున్నావు అంతకుముందు ప్రియా అంటావు. అసలు క్లారిటీ ఉందా క్లారిటీ లేదా బయటికి అలా చెప్తున్నావా? ఎందుకంటే బయట మళ్ళీ అంటే మనసులో తనుజ ఉంది బయటికి వీళ్ళు ఏదో రాంగ్గా పోర్ట్రే అవుతుంది నన్ను ఏదో రాంగ్ అనుకుంటున్నారని చెప్పి బయటికి అలా మాట్లాడుతున్నావా? ఇప్పుడు అంత ఏడుపు ఎందుకు వచ్చేసింది నీకు నాకు అర్థం కాల. తనుజ గారు పడిపోయి హాస్పిటల్లోకి వెళ్ళిపోయి ఎలిమినేట్ అయిపోయి ఏం జరగలేదు కదా మెడికల్ రూమ్ వరకు వెళ్ళారు. సో ఎందుకు తర్వాత ఏం చెప్తారంటే చాలామంది చాలా ఇంటర్ప్రిటేషన్స్ చేస్తున్నారు. ఎవరేం చెప్తారో చూద్దాం. అది చెప్పిన తర్వాత మనకు అర్థమైంది ఏం చెప్తున్నారు ఏంటని చెప్పి. దాని తర్వాత సంజన గారు అండ్ ఇమాన్యుల్ మాట్లాడుకుంటారు. సంజన గారు నేను చేసింది కరెక్టరా అంటారు. అంటే దివ్యాన్ని తీయటం. ఇమాన్యుల్ సరే అమ్మా హీట్ ఆఫ్ ద మూమెంట్లో అది అయిపోయింది ఇంక అయిపోయింది కదా వదిలేసి ఇంకా డిస్కషన్ అంటే లేదురా రాము ఎలా కెప్టెన్ అయ్యాడు అలా అయిపోతే అని చెప్పి. అంటే ఆ రోజు అయితే రీతు అవ్వాలి లేదా ఇమాన్యుల్ అవ్వాలి లేదా కళ్యాణ్ అవ్వాలి అంతేగాని రాము అసలు లీస్ట్ ప్రయారిటీ. అలాంటి రాము ఎట్లా అయ్యాడు? అలా ఒకవేళ ఇప్పుడు గేమ్ అటు ఇటు అయిపోయి దివ్య అయిపోతే మళ్ళీ ఎక్కిన నెత్తిమే కూర్చుంటుంది అన్నట్టు. సో అందుకోసం అని చెప్పి ఆవిడ తీస్తారు. ఆవిడ థాట్ ప్రాసెస్ అది, ఆవిడ గేమ్ ఆడే విధానం అది, ఆవిడ అండర్స్టాండింగ్ అది. తప్పట్టగలమా? తప్పట్లేము. ఆవిడ ఏంటంటే ఒకళ్ళకి వెళ్ళిపోతే ఇంక వెళ్ళిపోతూ ఉంటారు ఒకళ్ళకి అగెనిస్ట్గా. సో ఈరోజు ఎపిసోడ్ కొంచెం నాగార్జున ఎట్లా అడ్రస్ చేస్తారు ఆవిడ ఎట్లా మాట్లాడుతూ చూడటానికి బాగుంటుంది. నెక్స్ట్ రాము ఎలా కెప్టెన్ అయిపోతాడు. ఈ అమ్మాయి దివ్య ఎలా అయిపోద్దంటే నిఖిల్ జెంటిల్ మ్యాన్లా వదిలేస్తాడు. సో తర్వాత నువ్వు గనక పొరపాటున వెళ్ళిపోతే అమ్మాయి ఉంటే నిఖిల్ జెంటిల్మెన్లో వదిలేస్తాడు తను గట్టిగా అట్ట చేసి లాక్కునిద్ది ఆ లెక్కన తను కెప్టెన్ అయిపోయింది అందుకోసం అని చెప్పి నేను అలా తీసేశాను అని చెప్తారు. దాని తర్వాత వీళ్ళందరూ డిసైడ్ చేసేది ఏంటంటే సాంగ్స్ పాడమాకండి అయ్యి అని చెప్తాడు ఇమాన్యుల్. తనుజ గారు సాంగ్స్ పాడతారు. సాంగ్స్ పాడితే 2 గుడ్లు లోపల సంజన గారు ఇమాన్యుల్ ఇది సీరియస్ డిస్కస్ చేసుకుంటే బయట గట్టిగా అడవుడవుతుంది. పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి ఏమైందంటే 2 గుడ్లు అనగానే ఆ 2 గుడ్లు దొరికినాయి అమ్మాయి అనుకుంటారు. మళ్ళీ వెళ్తాడు. నెక్స్ట్ గౌరవ్ నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారు. బ్రో ఫస్ట్ కంప్లీట్ టాస్క్ అని చెప్పి గౌరవ్ నిఖిల్కి మోటివేట్ చేస్తూ ఉంటాడు. సో ఇమాన్యుల్ వెళ్ళిపోతే బయట మాదిరి గారు తన దగ్గర మళ్ళీ అనుకుంటారు ఇమాన్యుల్ మళ్ళీ రావాలంటే ఏం చేయాలి అంటే ఇంకోసారి పాట పాడాలంటే మళ్ళీ పాట పాడతారు. మళ్ళీ అనౌన్స్మెంట్ వస్తుంది పాటలు పాడకండి అని చెప్పి మళ్ళీ ఇమాన్యుల్ పరిగెత్తుకుంటూ వస్తారు. మళ్ళీ ఇంకో 2 గుడ్లు వస్తాయి. అరే ఇట్లాగే మీరు పాడతా ఆ ట్రే మొత్తం నింపేయండి రా మీ గుడ్లతో అందరికి హౌస్ మొత్తానికి ఎక్స్ వచ్చేస్తాయి అని చెప్పి జోకులు వేసుకుంటారు. దాని తర్వాత నామినేషన్స్ వస్తే ఎవరైనా చేస్తావు అవి అంటే ఇంక ఇది మిగిలింది అనుకో తనుజని చేసేస్తాను అంటాడు. అనగానే గట్టిగా ఆవిడేదో మాటలు సరదాగా అనుకుంటారు. దాని తర్వాత ఒక సేవ్ చేయాల్సి వస్తే ఎవరు వస్తుంటే రీజన్స్ చూసి చేస్తానంటే తనుజ రేచేదన్నమాట. నీకు నామినేషన్ చేయాలంటే నువ్వు ఇచ్చేస్తావు సేవ్ చేయాలంటే మాత్రం నీకు రీజన్ కావాలేదని ఇలా మాట్లాడేటప్పుడు అన్ని చోట్ల తనుజ గారి ఎనర్జీ కొద్దిగా బాగానే ఉంటుంది. మరీ హైలో ఉండదు మరీ లోలో ఉండదు. బయట కూర్చొని మాట్లాడతారు సోఫాలో కూర్చొని మాట్లాడతారు ఇక్కడ కూడా గట్టిగానే మాట్లాడతారు. అంతా బాగుంది. ఇది ఎందుకు చెప్తాను మీకు. నెక్స్ట్ ఇమాన్యుల్ దివ్య వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. ఇమాన్యుల్ అంటాడు అంత వీక్ ఎందుకు అయిపోయింది తనుజ అని అడుగుతాడు. సో ఎవరైనా తనుజ యాంటీ అంటే సీరియల్ యాక్టింగ్ అనుకున్నారో లేదంటే కావాలని చేసింది అనుకున్నారో వాళ్ళందరికీ ఈ డిస్కషన్ కొద్దిగా మీకు ఒక కంక్లూజన్ ఇస్తుంది. ఇది నేను చెప్తున్న డిస్కషన్ కాదు భయ్యా మళ్ళీ మీరు కింద పిఆర్ అండి నేను చేయలేను. కానీ అంత వీక్ ఎందుకు అయిపోయిందంటే దివ్య అసలు ఈ వారం మొత్తం తినలేదు కదా. సో ఈ వారం అసలు మొత్తం తినలేదంటే వాళ్ళ మీనింగ్ మొత్తం తినలేదు కాదు
ఫుడ్ సరిగ్గా తీసుకోలేదని చెప్పి. సో ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు కాబట్టి వీక్ అయింది అనగానే నిఖిల్ ఫీవర్ కదా అలానే ఉంటుంది కొన్ని డేస్ అని చెప్పి. సో తనకు ఫీవర్ ఎవరికైనా తెలియపోతే చెప్తున్నాను, అమ్మాయికి ఫీవరు సరిగ్గా ఫుడ్ తినలేదు అయ్యి అని చెప్పి ఇమ్మాయిల్ నెక్స్ట్ అంటాడు. పోనీలే ఈ పిల్లకి ఏమీ లేదు నెగిటివ్గా అంటాడు. అంటే రిపోర్ట్స్ నెగిటివ్గా రాలేదు అని చెప్పి. సో తినకు కూడా బ్లడ్ టెస్టులు చేశారు, ఆవిడకి డెంగ్యూ ప్లస్ టైఫాయిడ్ వచ్చింది పాజిటివ్, తినకి నెగిటివ్ వచ్చింది. సో అందుకోసం అని చెప్పి ఆవిడ హౌస్లో ఉన్నారు. సో ఆవిడకి హెల్త్ ఇష్యూ ఉంది. ఇది మనం కంటిన్యూస్గా అబ్జర్వ్ చేసి 3 రోజుల నుంచి చెప్తానే ఉన్నాను నేను, ఇలా కొంతమందికి బాగాలేదు దగ్గుతున్నారు అది అని చెప్పి. అది మనం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో అది యాక్టింగ్ కాదు, అది పడిపోయారు అంతే. ఇంకా దాని గురించి ఇంకా ఎలాంటి రీల్స్ పెట్టుకొని ఇంకేం చేయలేము ఇంకా అంతే. దాని తర్వాత కళ్యాణ్ తనుజ అదైతే మనకి ఎపిసోడ్లో చూపించారు అదే అనమాట. సరే తనుజ గారు సరే చెప్పు అంటారు. ఇక్కడ ఫుల్ వీక్గా ఉంటారు. అప్పటికప్పుడు అంత అయ్యి బాగానే ఉండి నాకు ఎందుకు అంత వీక్గా అయిపోయారో అంత ఇదిగానే నిద్రమత్తులో ఉన్నారని అనుకున్నాను. ఇంకంతే, అంతమంది నేను చేసేదేం లేదు. కళ్యాణ్ నీకే చెప్పలేదు ఆవిడకేం చెప్పామన్నా ఇది అడిగినట్టున్నారు. ఆవిడకి చెప్తానా నేను అనగానే మాధురి గారు ఆవిడే అన్నారు కళ్యాణ్ పిలుచుకో అని చెప్పి ఆవిడ అన్నారని చెప్తారనమాట. చెప్పగానే కళ్యాణ్ మరి నువ్వు పిలిచావని నాకు చెప్పారేంటి, ఆవిడ పిలిచారా ఇంకా నువ్వు పిలిచావు అనుకుని వచ్చానే అనగానే తనుజ ఉంటుంది ఆవిడ అన్నారు ఏమన్నారు సోఫా మీద ఉన్నప్పుడు ఇమాన్యుయల్ డ్యూటీస్ అని ఇస్తారు సోఫా మీద ఉన్నప్పుడు. సో కళ్యాణ్ పిలుచుకో అంటే నేను లేదు వద్దు అన్నాను అంటారు. ఎందుకు మాధురి గారు కళ్యాణ్ పిలు, కళ్యాణ్ నీకు నుంచున్నాడు, కళ్యాణ్ సమస్తం అని చెప్పి ఎందుకు ఎక్కిస్తున్నారు నాకు అర్థం కాల. ఏదో చేస్తారు మొత్తానికి ఆవిడ వద్దనని ఇక్కడికి వచ్చి పడుకోగానే అక్కడ మ్యూట్ అయింది. సో అక్కడ రమ్మన్నారు, అక్కడ పిలుచుకున్నారు, నేను వద్దన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పిలిచాను. సో ఐడియా ఇనీషియల్గా ఆవిడ ఇచ్చారు, ఇప్పుడు నేను పిలిచానని చెప్తారనమాట. మాట్లాడదామని పిలిచానంటే నువ్వే పిలిచావు కదా అంటే అవునరా అవును పిలిస్తే రావా అని అంటారు. వచ్చాను కదా అన్నారు. సరే కూర్చోను. దాని తర్వాత హ్యాండ్ మీద అదే తన లెగ్ మీద తన హ్యాండ్ ఉంటుంది. హ్యాండ్ ఉంటే ఆయన కాసేపు అయిన తర్వాత చెయ్యేస్తారనమాట. నెక్స్ట్ ఇంకో సైడ్ సంజన అండ్ మాధురి గారు, సంజన గారు ఐ లవ్ యూ అని చెప్తే మాధురి గారు కూడా ఐ లవ్ యూ అంటే సంజన గారు నేను మీలానే స్టబోన్ అండి, లేదని చెప్తే నేను 100 సార్లైనా సారీ చెప్తాను అని చెప్పి ఆ గొడవ కోసం మళ్ళీ మాట్లాడుకున్నారు. సో ఈయనేమో అక్కడ కట్ చేస్తే చేయబట్టుకుంటాడు, అప్పుడు చేయబట్టుకోరు. సో చేయబట్టుకుంటాడు. ఇక్కడ మన వాళ్ళు చెప్పేది ఏంట్రా అంటే చేతులు వణుకుతున్నాయి కాబట్టి చేయబట్టుకున్నాడు అని చెప్తా అంటారు. భయ్యా చేతులు వణికితే దుప్పటి పక్కనే ఉంది, దుప్పట్లోకి దోసేయచ్చు. ఏదో ఒక ఫీల్ ఉంది, ఆ ఫీల్ ఏంటన్నది మనకు తెలియదు సరేనా. నాకైతే తెలుసుకోవాలని లేదు నిజంగా, ఫ్రాంక్ అయితే నాకు ఇన్ఫాక్ట్ భయంగా ఉంది ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సేవ్ అయిపోగానే ఇది చెప్తాను. ఏం చెప్తారంటే మీరే నేను ఒక ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమంటారంటే బ్రో అంతే ఉండదు బ్రో, నువ్వు వెళ్ళిపోతే టెన్షన్ పడ్డాను, టెన్షన్ వచ్చింది అని చెప్పాను. టెన్షన్ పడడానికి సేవ్ అయిందాక ఎందుకు చెప్పాలి, ఇప్పుడే చెప్పచ్చు కదా. ఏ లేదు టెన్షన్ ఫీల్ అయ్యాను, నీ హెల్త్ ఏమైంది అని చెప్పి అదే ఫ్రెండ్గా చెప్పి చెప్పచ్చు కదా. నాకు మాత్రం టెన్షన్గా ఉంది మావా. సో ఈ లోపల వీళ్ళు ఏమైనా వచ్చి ఆపితే ఒక మంచి గేమ్ టర్నింగ్ పాయింట్ లాగా ఉంటుందేమో. ఎగ్జైటింగ్గా ఉంది టీవీ ఫ్రెండ్ చెప్పాలంటే. ఏం చెప్తాడు ఏంటి అని చెప్పి. కట్టప్ప బాహుబలి ఎందుకు పొడిచాడు అన్న ఇంట్రెస్టింగ్గా నిజంగా చెప్తాడా, చెప్తే ఏం చెప్తాడు, కొంపతీసి అదే చెప్తాడా, ఓకే అలా కాదు ఎలా అని చెప్తాడా, ఎలా చెప్తాడు. ఇంకోటి చెప్తాను చూడండి, ఇలాంటి చెప్పినా కూడా సేవ్ అయిన తర్వాత చెప్తాడంటే మనకి ఫుటేజ్లో కూడా రాకపోవచ్చుది. వాళ్ళ డ్రెస్ చేంజ్ చేసుకోవటమో లేదంటే ఆ బ్రేక్ టైంలోనో చెప్పుకుంటే వీళ్ళు మనకు అది సరిగ్గా చూపిక ఆ కెమెరాస్ది వీళ్ళ ఫోకస్ మొత్తం నాగార్జున గారు అటే ఉంటుంది. ఇటే పెట్టండి అయ్యా ఇంకెందుకు అయిపోయింది కదా, సేవింగ్ కూడా అయిపోయింది, సండే ఎపిసోడ్ కూడా అయిపోయింది షూటింగ్. సో మరి క్యాప్చర్ చేసారో తెలియదు, మనకు డిస్కషన్లో వస్తారో తెలియదు. ఎనీవే సో ఇది నిన్న జరిగిన డిస్కషన్స్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. లేట్ అయిపోయినందుకు సారీ, కొన్ని అనివార్య కారణాల వల్ల జరిగిపోయింది ఇలాగా. నైట్ ఏదో తొందరగా పడుకుందాం అని చెప్పి పీకేలో పడుకొని నిద్ర పట్టక ఇడి చేసి తెల్లారుజామునే లేచి ఏం చేయాలి తెలియక మళ్ళీ ఈ నిద్ర పట్టక మధ్యాహ్నం పాటు నిద్రపోయి నా కష్టాలు నేను పడ్డా. సరే ఇది ఎప్పుడు పెట్టాను, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పెట్టినా ముందు పెట్టినాను ఆలోచిస్తున్నాను. లెట్స్ సీ. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.